హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎంఆర్ గ్రూప్స్. సో ఈరోజు సెషన్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సో ఇది 4th సెషన్ అన్నమాట. మనం ఆల్రెడీ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మీద ఒక 150 కంప్లీట్ చేసుకున్నాము. సో వాట్ ఆర్ ది సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అంటే మనము టాప్ మోస్ట్ రిపీటెడ్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ని కలెక్ట్ చేస్తున్నాము. ఓకే, అంటే వర్డ్స్ ఉంటాయి లైక్ మనం ఎబిలిటీ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చాము. సో ఈ వర్డ్స్ అన్నీ రిపీటెడ్గా ఈ ఎస్ఎస్సి బ్యాంక్స్ ఇంగ్లీష్ ఎక్కువైతే ఏ ఎగ్జామ్స్లో అడుగుతున్నారో సో అక్కడ నుంచి రిపీటెడ్గా వచ్చిన వర్డ్స్ని మనం తీసుకున్నాము. సో సినానిమ్స్ కవర్ చేసాము, యాంటోనిమ్స్ అండ్ ఆల్సో సెంటెన్సెస్ కూడా కవర్ చేస్తున్నాం. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా సినానిమ్స్ అంటే ఏంటి, సేమ్ మీనింగ్ బట్ డిఫరెంట్ వర్డ్స్. యాంటోనిమ్ అంటే ఏంటి, యాంటీ అంటే అపోజిట్ వర్డ్స్, వ్యతిరేక పదాలు. ఓకే, మనం గుర్తుపెట్టుకున్నాం ట్రిక్ కూడా, ఏంటది సినానిమ్స్ అంటే ఏంటి, సేమ్గా ఉండేది. ఓకే, ఎస్ ఫర్ సేమ్ అనుకున్నాం కదా, సేమ్ మీనింగ్ బట్ డిఫరెంట్ వర్డ్స్. యాంటోనిమ్స్ యాంటీ. ఓకే, యాంటీ అంటే ఏంటి, అపోజిట్గా ఉండేది, సో అపోజిట్ వర్డ్స్. ఓకే, నెక్స్ట్ సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో ఈరోజు ఫస్ట్ వర్డ్ వచ్చేసి హ్యూమిలియేషన్ అంటే ఏంటి, మామూలుగా ఎంబారిస్మెంట్ అంటారు అంతే కదా, తెలుగులో చెప్పాలంటే అవమానము. ఓకే, సో దాన్ని హ్యూమిలియేషన్ అంటాం. మీనింగ్ చూడండి, ఎ ఫీలింగ్ ఆఫ్ షేమ్ ఆర్ ఎంబారిస్మెంట్ కాజ్డ్ బై బీయింగ్ మేడ్ టు లుక్ ఫూలిష్. ఏదైనా చిన్న తప్పు చేసామనుకోండి, అంటే మామూలుగా అంటే ఏమంటారు చిన్న లైక్ కామన్ సెన్స్ విషయంలోనే ఏదైనా అందరికీ తెలిసిన విషయం మనం తప్పు చేసామనుకోండి, అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం, అవమానంగా ఎంబారెస్గా ఫీల్ అవుతాం. సో దాన్ని హ్యూమిలియేషన్ అంటాం. సో దాని సినానిమ్స్ చూసుకుంటే షేమ్ వస్తుంది అండ్ ఎంబారిస్మెంట్, అపమానము అవమానము. యాంటోనిమ్స్ ఏంటి, అపోజిట్ వర్డ్స్ దానికి, హానర్ రెస్పెక్ట్ గౌరవము. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే హీ ఫెల్ట్ డీప్ హ్యూమిలియేషన్ ఆఫ్టర్ ఫర్గెటింగ్ హిస్ లైన్స్ ఆన్ స్టేజ్. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్టేజ్ యాక్టర్ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు యాక్టర్సే ఉన్నారు మామూలుగా, ఇప్పుడు మనం మూవీలో చూసే యాక్టర్స్ కాదు, ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ థియరిటికల్ పర్ఫార్మెన్స్ చేస్తారు కొంతమంది, లైక్ అక్కడనే లైక్ లైన్స్ అన్ని చదువుతారు, ఏ షార్ట్ ఉండదు ఏ క్లిప్ ఉండదు. సో అక్కడ ఏంటి, ఒక అబ్బాయి లైక్ హీ ఫర్గాట్ హిస్ లైన్స్. సో అక్కడ ఏంటి, మర్చిపోయానని చెప్పేసి ఎంబారెస్గా ఫీల్ అవుతున్నాడు, అవమానంగా ఫీల్ అవుతున్నాడు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి హర్డిల్ అంటే ఏంటి, ఎత్తుగడ. ఓకే, ఏదైనా డిఫికల్టీని మనం హర్డిల్ అని అంటాము. ఓకే, an obstacle or difficulty that one must overcome. ఓకే, ఎత్తుగడ, ఆబ్స్టాకిల్, డిఫికల్టీ. ఓకే, సినానిమ్స్ చూసుకుంటే ఆబ్స్టాకిల్, హర్డిల్ అడ్డంకి, మామూలుగా చెప్పాలంటే అడ్డంకి. యాంటోనిమ్స్ చూసుకుంటే ఎయిడ్, సపోర్ట్ అంటే సహాయము. డిఫికల్టీకి యాంటోనిమ్స్ ఏంటి, రివర్స్ వర్డ్స్, ఎయిడ్ సపోర్ట్ చేయడము, హెల్ప్ కూడా రాసుకోవచ్చు మనం, ఎయిడ్ వచ్చింది హెల్ప్ ఇవన్నీ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూసుకుంటే ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వాజ్ ద బిగ్గెస్ట్ హర్డిల్ ఇన్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్. అంటే ఏంటి, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఫండ్స్ లేకపోవడం అనేది ఒక పెద్ద అడ్డంకిగా మారింది, ఒక హర్డిల్గా మారింది, ఒక డిఫికల్టీగా మారింది. ఓకే, నెక్స్ట్ ఐడిల్నెస్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక స్టాచ్యూ ఉందనుకోండి, మామూలుగా ఇప్పుడు స్టాచ్యూ ఎలా ఉంటుంది, ఎటు కదలదు, అంటే అదొక ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంది. ఓకే, దెర్ ఈస్ నో మూమెంట్. సో అలాంటి మూమెంట్లెస్ స్టాచ్యూ ఉన్నాం కదా, ఒక పర్సన్ ఐడిల్గా ఉన్నారనుకోండి, అప్పుడు ఏంటి అర్థము, లైక్ ఆయన ఇన్యాక్టివ్గా ఉన్నాడు, లేజీగా ఉన్నారు అనేసి అంటాం. సో దాన్నే ఐడియల్నెస్ అంటాం. ఇక్కడ చూడండి, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్యాక్టివ్ ఆర్ లేజీ. ఓకే, ఇన్యాక్టివ్, లేజీ ఇవన్నీ సినానిమ్స్ ఏమవుతాయి, ఇన్యాక్టివ్, లేజీనెస్. ఓకే, నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏంటి, డెలిజెన్స్, యాక్టివిటీ. అంటే డెలిజెన్స్ అంటే కష్టపడ్డము, యాక్టివిటీ అంటే పని చేయడము, ఇన్యాక్టివిటీ యాక్టివిటీ. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే ప్రొలాంగ్డ్ ఐడిల్నెస్ కెన్ లీడ్ టు బోర్డమ్ అండ్ లో ప్రొడక్టివిటీ. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామే ఉందనుకోండి, ఒక 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా ఆ బెడ్ మీదనే పడుకొని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నారే అనుకోండి, వచ్చిన కంటెంటే వస్తుంది, బోర్ కూడా ఫీల్ అవుతాం. ఓకే, మామూలుగా మీకు రాకపోవచ్చేమో కొందరికి. సో మామూలుగా ఎక్కువగా యూస్ చేస్తున్నా కానీ ఏదైనా కానీ ప్రొలాంగ్డ్ ఇన్యాక్టివిటీ, ప్రొలాంగ్డ్గా లేజీగా ఉంటే మనకి బోర్ కొట్టేస్తుంది అండ్ మన ప్రొడక్టివిటీ అనేది కూడా తగ్గిపోతుంది.
ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇంబ్యూ. ఇంబ్యూ ఇది ఫ్యూ లాగా బియుఈని బ్యూ లాగా పలకాలి, ఇంబ్యూ. ఓకే, అంటే ఏంటి? టు ఇన్స్పైర్ ఆర్ ఫిల్ విత్ ఎ ఫీలింగ్ ఆర్ క్వాలిటీ. అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము చిన్నప్పుడు అనేవాళ్ళం ఏమని, టీచర్స్ గివ్ మోరల్ టు ద స్టూడెంట్స్. అంటే ఏంటి? అక్కడ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ మోరల్ నీతి విలువలతో చిల్డ్రన్కి నింపుతారు. అవేంటి అక్కడ? నీతి. సో ఇక్కడ వాటర్ గ్లాస్ జార్లో నింపడమే కాదు, నీతి విలువలు కూడా నింపడము. సో అలా దాన్ని ఇంబ్యూ అంటారు, టు ఇన్స్పైర్. ఓకే, ఇక్కడ చూడండి, టు ఫిల్ విత్ ఫీలింగ్ ఆర్ క్వాలిటీ. ఓకే, నింపడము అలాంటి దానికి ఇంబ్యూ అంటారు. అంటే ఒక ఫీలింగ్ కానీ ఒక క్వాలిటీ కానీ. ఇప్పుడు ఇందాక అన్నాం కదా, నీతి అండ్ విలువలతో నింపడము. అలా సినానిమ్స్ చూసుకుంటే ఇన్ఫ్యూజ్, ఇన్స్పైర్, అదే మీనింగ్ వస్తుంది. ఓకే, యాంటోనిమ్స్ ఏంటి? డ్రైన్, ఎంటీ. డ్రైన్ అంటే ఏంటి? నింపడము. నింపిన దాన్ని తీసేస్తే దాన్ని డ్రైన్ అంటారు. ఎంటీ కూడా అంతే, ఫుల్గా ఉన్నది ఎంటీ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూసుకుంటే హర్ స్పీచ్ వాజ్ ఇంబ్యూడ్ విత్ ప్యాషన్ అండ్ కన్విక్షన్. అంటే తన స్పీచ్ దేంతో నిండి ఉంది? ప్యాషన్ అండ్ కన్విక్షన్, ఒక డిటర్మినేషన్ తోటి, ఒక ప్యాషన్ తోటి నిండి ఉంది. ఓకే, ఇంబ్యూ అంటే ఏంటి? నిండి ఉండడము. ఓకే, దేంతోటి? ఫీలింగ్స్ ఆర్ క్వాలిటీ. ఓకే, నీతి విలువలు అని రాసుకొని మనకి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వర్డ్ ఇమిటేట్. ఇమిటేట్ అంటే ఏంటి? మామూలుగా ఒకరు చేసే పని ఇంకొకరు కాపీ చేస్తుంటే దాన్ని ఇమిటేట్ అంటాము. ఓకే, టు కాపీ సమ్వన్స్ బిహేవియర్, వాళ్ళ స్టైల్ కాపీ చేసినా కానీ వాళ్ళ యాక్షన్స్. ఇప్పుడు హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళ యాక్షన్స్ని చాలామంది కాపీ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ స్టైల్ని కానీ, ఇప్పుడు ఆలియా భట్ ఒక డ్రెస్ వేసుకుందని చెప్పి ఆలియా కట్ డ్రెస్సెస్ అని వచ్చాయి. సో అవి ఏంటి? ఒక ఇమిటేషన్. అంటే వాళ్ళ స్టైల్ని వాళ్ళ యాక్షన్స్ అవన్నీ ఇమిటేట్ చేస్తున్నారు, కాపీ చేస్తున్నారు. ఓకే, సినానిమ్స్ ఏంటి? మిమిక్, కాపీ. మీకు తెలిసిందే, మిమిక్ కూడా ఇమిటేషన్, కాపీ అన్నా కానీ అదే. యాంటోనిమ్స్ ఏంటి? యూనిక్, డిఫర్. అంటే యూనిక్ పీస్ ఎట్లుంటుంది? అన్నిటితోటి సేమ్గా ఉండదు, అంటే వాళ్ళు యూనిక్గానే ఉంటారు. డిఫర్ అన్నా కానీ ఒకటే, డిఫరెన్షియేట్ అది కూడా వస్తుంది. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే ద చిల్డ్రన్ ఆఫెన్ ఇమిటేట్ దర్ పేరెంట్స్ బిహేవియర్. అంతే కదా, చిన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చూసి నేర్చుకుంటారు, అంటే వాళ్ళు చేసిన దాన్నే కాపీ చేస్తూ ఉంటారు. ఓకే, దే ఆర్ ఇమిటేటింగ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇమ్మర్స్ అంటే ఏంటి? దేంట్లో కానీ మునిగిపోవడం. ఓకే, అంటే డీప్గా దేంట్లో కానీ మునిగిపోవడాన్ని ఇమ్మర్స్ అంటారు. అది ఆలోచనల్లో ఉన్నా కండి, లేకపోతే ఇప్పుడు సముద్రంలో ఉందనుకోండి, వాటర్లో, అలా కూడా మునిగిపోయినా ఇమ్మర్సే అంటారు. ఓకే, ఇప్పుడు ద ప్లాంట్ ఇమ్మర్స్డ్ ఇన్ ద ఓషన్, ద హ్యూమన్ ఇమ్మర్స్డ్ ఇన్ ద ఓషన్. అక్కడ ఏంటి? కిందికి వెళ్ళిపోయాడు, డీప్గా ఏమంటారు? మునిగిపోయాడు. టు ఇన్వాల్వ్ డీప్లీ ఆర్ డిప్ ఆర్ సబ్మర్జ్ ఇన్ ద లిక్విడ్. ఓకే, సినానిమ్స్ చూసుకుంటే సబ్మర్జ్, అబ్జార్బ్. ఓకే, అబ్జార్బ్ అన్నా అంతే, డీప్గా వెళ్ళిపోవడం ఆ స్టేట్లోకి. యాంటోనిమ్స్ ఏంటి? ఎమర్జ్, మీదికి రావడము. సర్ఫేస్ లెవెల్కి రావడం, సర్ఫేస్ అన్నా కానీ సేమ్, ఎమర్జ్ అన్నా కానీ సర్ఫేస్ అన్నా కానీ దీనికి యాంటోనిమ్స్ ఒకటే మీనింగ్లోకి వచ్చేస్తాయి. ఒకటే మీనింగ్ అంటున్నాను అంటే ఈ వర్డ్స్ రెండు ఏవైతే ఇచ్చానో అవి ఒకటే మీనింగ్, బట్ ఇది అండ్ ద వర్డ్ విల్ బి ఎగెనెస్ట్, అపోజిట్ ఉంటాయి. ఓకే, దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? షీ ఇమర్స్డ్ హర్ సెల్ఫ్ ఇన్ రీడింగ్ అండ్ లాస్ట్ ట్రాక్ ఆఫ్ టైం. అంటే ఏంటి? తను చదువుకునేటప్పుడు ఆ చదువులో మునిగిపోయింది. అలా మునిగిపోవడం వల్ల టైం అనేది ఎంత అవుతుందో కూడా తనకు తెలియలేకుండా పోయింది. ఇప్పుడు నా క్లాసే మీరు ఉంటున్నారు అనుకోండి, యు ఆర్ ఇమర్స్డ్ ఇన్ మై క్లాస్ అంటే మునిగిపోయారు క్లాస్లో, అంటే డీప్గా యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ ఎనర్జీ అండ్ టైమ్ ఇన్ ఇట్ వితౌట్ నోయింగ్ యువర్ సరౌండింగ్స్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఇంపెడిమెంట్ అంటే ఏంటి? ఇందాక చూసాం కదా హర్డిల్ అనేసి, ఇది కూడా అంతే. హర్డిల్ అంటే ఏంటి? ఒక డిఫికల్టీ, ఒక ఆబ్స్టెకిల్. మన జర్నీలో ఒక డిఫికల్టీని కానీ ఒక ఆబ్స్టెకిల్ని హర్డిల్ అన్నాము. ఇక్కడ చూడండి, సంథింగ్ దట్ హిండర్స్ ఆర్
అబ్స్ట్రాక్ట్ ప్రోగ్రెస్. అంటే మన ప్రోగ్రెస్ అనే జర్నీలో మనం ఏదైనా కానీ అబ్స్ట్రాక్ట్ చేస్తుంది, అంటే అక్కడ ఆపేస్తుంది అంటే ఆబ్స్టాకిలే కదా, సో దాన్ని కూడా మనం ఇంపెడిమెంట్ అంటాము. ఇందాక చూసిన హర్డిల్ ఇది సేమ్. ఓకే, సినానిమ్స్ చూడండి. అబ్స్ట్రక్షన్, బ్యారియర్, అంతే కదా. అబ్స్ట్రక్షన్ అన్నా కానీ అది ఆపేయడము, బ్యారియర్ అంటే ఏంటి, అడ్డంకి. ఓకే, నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏంటి, అసిస్టెన్స్, ఎయిడ్, హెల్ప్, సపోర్ట్, ఇవన్నీ వస్తాయి. ఓకే, అంటే ఏంటి ఇక్కడ హిండర్స్ అంటే డిఫికల్టీ, ఆపేయడము. ఓకే, అదే హిండరింగ్ అనేది లేదు, సపోర్టింగ్ అనేది యాంటోనిమ్ అయిపోతుంది. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే హీ స్పీచ్ ఇంపెడిమెంట్ మేడ్ కమ్యూనికేషన్ డిఫికల్ట్. అంటే స్పీచ్ ఇంపెడిమెంట్ అంటే స్పీచ్లో అంటే మాట్లాడే తత్వంలో లైక్ ఆయనకి ఏంటి ఒక హర్డిల్స్ అనేవి ఉన్నాయి, అంటే నత్తి ఉన్నట్టుంది. సో దానివల్ల ఆయన కమ్యూనికేషన్ అనేది డిఫికల్ట్గా అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ చూసుకుంటే ఇంపెచువస్ అంటే ఏంటి, ఎ ఫోర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ దట్ మేక్స్ సంథింగ్ హ్యాపెన్ మోర్ క్విక్లీ. మామూలుగా మనం క్యాటలిస్ట్ అంటాము, అంటే ఏంటి ఒక పని మామూలుగా జరిగిద్ది, కానీ ఒకదాన్ని యూజ్ చేయడం వల్ల అది ఇంకా మరింత క్విక్గా అవుతుంది. సో దాన్ని ఇంపెచస్ అంటాము. ఎ ఫోర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ దట్ మేక్స్ సంథింగ్ మోర్ క్విక్లీ, క్యాటలిస్ట్. ఓకే, సినానిమ్స్ స్టిమ్యులస్, మోటివేషన్, మనం క్యాటలిస్ట్ కూడా రాసుకోవచ్చు. యాంటోనిమ్స్ చూసుకుంటే హిండరెన్స్, అడ్డంకి, డిస్కరేజ్మెంట్ అంటే ఏంటి, ఇది ఆపేస్తున్నాయి యాంటోనిమ్స్. ఓకే, రివర్స్ వర్డ్స్ కదా. సెంటెన్స్ చూసుకుంటే ద న్యూ పాలసీ గేవ్ ఫ్రెష్ ఇంపెచస్ టు ఎకనామిక్ గ్రోత్. అంటే ఏంటి, అంటే ఈ న్యూ పాలసీ ఎకనామిక్ గ్రోత్కి ఇట్ ఈస్ మేకింగ్ ఎకనామిక్ గ్రోత్ ఇంక్రీజ్ మోర్ క్విక్లీ. ఓకే, నెక్స్ట్ ఇంపియస్ అంటే ఏంటి, షోయింగ్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ రిలీజియన్ ఆర్ సేక్రెడ్ థింగ్స్. అంటే కొంతమంది నాస్తికులు అంటాము, అంటే ఎవరు, మామూలుగా దేవుణ్ణి నమ్మని వాళ్ళు, దేవునికి సంబంధించిన థింగ్స్ని నమ్మని వాళ్ళు. సో ఈ ఇంపియస్ అన్నా కానీ వాళ్ళే. ఓకే, దే ఆర్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది లేదు వాళ్ళకి, రిలీజియన్ అన్నా కానీ సాక్రెడ్ థింగ్స్ అన్నా కానీ. సినానిమ్స్ చూసుకుంటే ఇర్రెవరెంట్, డిస్రెస్పెక్ట్ఫుల్. ఇర్రెవరెంట్ అంటే భక్తి లేని వారు, డిస్రెస్పెక్ట్ఫుల్ అంటే మనకు తెలిసిందే రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు. ఓకే, యాంటోనిమ్స్ ఏంటి, పియర్స్, డివాయిడ్. పియర్స్ అంటే భక్తి శ్రద్ధలతో, డివాయిడ్ అంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూసుకుంటే హీస్ ఇంపియస్ రిమార్క్స్ యాంగర్డ్ మెనీ ఇన్ ద రిలీజియస్ కమ్యూనిటీ. సో ఒక పర్సన్ ఎవరైతే రిలీజియన్కి కానీ ఆ సేక్రెడ్ రిచువల్స్కి కానీ రెస్పెక్ట్ ఇవ్వరో, ఒకసారి ఒక కమ్యూనిటీకి వెళ్తే వాళ్ళు ఏంటి కోప్పడతారు కదా, ఆల్మోస్ట్ అంతే కోప్పడే వాళ్ళే ఉంటారు ఆ రిలీజియన్ని నమ్మకపోతే, రెస్పెక్ట్ ఇవ్వకపోతే. నెక్స్ట్ ఇంప్లేసబుల్ అంటే ఏంటి, అనేబుల్ టు బి కామ్డ్ ఆర్ సాటిస్ఫైడ్ ఆర్ డిటర్మైన్డ్. కొంతమంది ఉంటారు లైక్ వాళ్ళు ఈజీగా కామ్ అవ్వరు, ఓకే, సాటిస్ఫై అవ్వరు, లైక్ గట్టిగా డిటర్మైన్డ్ అయి ఉంటారు కదా, సో వాళ్ళని ఇంప్లేసబుల్ అంటాము. సినానిమ్స్ ఏంటి, డిటర్మైన్డ్, రెలెంట్లెస్. ఓకే, యాంటోనిమ్స్ ఫర్గివింగ్, పనిష్, కంపాషనేట్ అంటే లైక్ కామ్గా ఉండడము, దయ కలిగి ఉండేవాళ్ళు. ఎగ్జాంపుల్ ఇంప్లేసబుల్ అంటే మనము విలన్సే అనుకోండి, రివెంజ్ తీసుకునేంత వరకు వాళ్ళు డిటర్మైన్డ్ అయి ఉంటారు, హార్ష్గా ఉంటారు. ఓకే, ఆ విలన్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విలన్స్ ఎలా ఉంటారో దే ఆర్ ఇంప్లేసబుల్, అంటే దే ఆర్ వెరీ హార్ష్, రివెంజ్ఫుల్, డిటర్మైన్ అయి ఉంటారు, సాటిస్ఫై అవ్వరన్నమాట. చిన్న వాడిని చంపిన దాకా నేను ఈరోజు అన్నం తినను. ఓకే, అట్లా. సో యాంటోనిమ్ ఏమవుతుంది రివర్స్లో, ఫర్గివింగ్, క్షమ, దయ, అవన్నీ కలిగి ఉండడము. సెంటెన్స్ చూడండి, ద ఎనిమీ వాస్ ఇంప్లేసబుల్ రెఫ్యూజింగ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ట్రూస్. అంటే ఎనిమీ సాటిస్ఫై అవ్వట్లేడు అనేసి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఇంప్లిసిట్. ఇంతకుముందు మనం ఎక్స్ప్లిసిట్ డిస్కస్ చేసాము, గుర్తుందా? అప్పుడు మనం ఆర్టికల్ 21 అన్నాము, గుర్తున్నట్టుంది. ఒకసారి చూడలేదనుకో ఒకసారి మళ్ళీ ప్రీవియస్ వీడియోస్ చూసేయండి. ఇంప్లిసిట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్. ఓకే,
ఇంప్లిసిట్. ఇప్పుడు ఆర్టికల్ 21 ఉంది. ఆర్టికల్ 21 అంటే ఏంటి? రైట్ టు లైఫ్. ఓకే, సో రైట్ టు లైఫ్ అనేది ఎక్స్ప్లిసిట్ అంటే డైరెక్ట్గా అక్కడ చెప్పేస్తారు. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్. ఇప్పుడు రైట్ టు లైఫ్ 21లో మనకి లోపట అంటే ఇండైరెక్ట్గా రైట్ ఎన్వైరన్మెంట్ అనేది ఉంటుంది. రైట్ టు గుడ్ ఎన్వైరన్మెంట్ అంటే అదొక ఇంప్లిసిట్, కనిపించదు అంటే ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటుంది. ఓకే, ఇంప్లిసిట్ అంటే ఇండైరెక్ట్గా, ఇంప్లైడ్ దో నాట్ డైరెక్ట్లీ స్టేటెడ్, నాట్ డైరెక్ట్. ఓకే, సినానిమ్స్ చూసుకుంటే ఇంప్లైడ్, టాసిట్, ఇవి కూడా అంతే. ఓకే, ఇంప్లైడ్, టాసిట్ అంటే సూచించడము, ఇండెక్స్ లాగా అంటే ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్. ఈ రెండు మీ వర్డ్స్ కూడా ఇదే కోణానికి వస్తాయి. ఓకే, నాట్ డైరెక్ట్. యాంటోనిమ్స్ ఏంటి? ఎక్స్ప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ అంటే డైరెక్ట్గా చెప్పడము అంటే క్లియర్గా చెప్పడము. స్టేటెడ్ అనగానే క్లియర్గా చెప్పడమే. సెంటెన్స్ చూసుకుంటే దెర్ వాజ్ ఎన్ ఇంప్లిసిట్ ట్రస్ట్ బిట్వీన్ ద టూ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఎక్కడైనా కానీ వాళ్ళ దగ్గర ట్రస్ట్ ఉందని ఒక అగ్రిమెంట్ రాసుకొని పెట్టుకోరు, అంటే అది తెలియకుండానే, అంటే నాట్ డైరెక్ట్లీ స్టేటెడ్, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన ట్రస్ట్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇంప్రిజన్మెంట్. ఇంప్రిజన్మెంట్ అంటే మనకు తెలిసే, జైల్లో వేస్తే దాన్ని ఇంప్రిజన్మెంట్ అంటాము. ఓకే, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ కన్ఫైన్డ్ ఇన్ ప్రిజన్, జైల్లో ఉండడం. ప్రిజన్ అంటే జైలే కదా. సినానిమ్స్ ఏంటి? కన్ఫైన్మెంట్, క్యాప్టివిటీ. కన్ఫైన్మెంట్ అన్నా క్యాప్టివిటీ అన్నా కానీ అవే మీనింగ్ వస్తుంది, ఇంప్రిజన్మెంట్. ఓకే, యాంటోనిమ్స్ ఏంటి? ఫ్రీడమ్, లిబరేషన్, అంతే కదా, ఫ్రీ, లిబరేషన్. ఓకే, సెంటెన్స్ చూడండి, హీ వాజ్ సెంటెన్స్డ్ టు 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ క్రైమ్. ఏదో తప్పు చేశాడు, హీ హ్యాస్ డన్ ఎ క్రైమ్, సో దానికి హీ హ్యాస్ గాన్ టు ద జైల్, హీ వాజ్ ఇంప్రిజన్డ్. ఓకే, ఇంప్రిజన్డ్, ఇంప్రిజన్మెంట్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఇన్సెసెంట్లీ అంటే ఏంటి? వితౌట్ స్టాపింగ్, కంటిన్యూస్. ఓకే, ఇన్సెసెంట్లీ. సినానిమ్స్ చూడండి, కంటిన్యూస్లీ, కాన్స్టాంట్లీ, నిరంతరంగా ఉండడము. యాంటోనిమ్స్ ఒకేషనల్లీ, రేర్లీ, అప్పుడప్పుడు, అరుదుగా. మనకి తెలిసిందే, ఇవైతే తెలుసు. ఒక్కసారి మనకి మీనింగ్ గుర్తొస్తే మనం యాంటోనిమ్స్ ఈజీగా రాసేస్తాం. ఓకే, సెంటెన్స్ చూడండి, ద బేబీ క్రైడ్ ఇన్సెసెంట్లీ డ్యూరింగ్ ద నైట్ అంటే నైట్ మొత్తం కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది బేబీ. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఇంక్లినేషన్. ఇంక్లినేషన్ అంటే ఏంటి? ఎ టెండెన్సీ ఆర్ డిజైర్ టు డూ సంథింగ్ అంటే ఒక టైప్ ఆఫ్ లైక్ ఆలోచన. టెండెన్సీ అంటే ఒక డిజైర్ కానీ అంటే ఏదైనా ఒకటి చెయ్యాలి, దాన్ని ఇంక్లినేషన్ అంటారు. ఓకే, టెండెన్సీ, ప్రిఫరెన్స్. ఓకే, యాంటోనిమ్స్ చూడండి, డిస్లైక్, డిసింట్రెస్ట్. సెంటెన్స్, షీ హ్యాస్ ఎ స్ట్రాంగ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ మ్యూజిక్. ఓకే, సో ఇంక్లినేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా మనకి ఎన్నో జాబ్స్ ఉన్నాయి, మనం ఎందుకు ఈ గవర్నమెంట్ సెక్టార్కే వచ్చాం? బికాస్ వీ హ్యావ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ ద పబ్లిక్ సర్వీస్. అంటే అటు సైడ్ వంగి ఉండడం అన్నమాట ఇంక్లినేషన్ అంటే అదే. ఓకేనా, రైట్ యాంగిల్, లెఫ్ట్ యాంగిల్, వాట్ ఇట్ ఈస్ డూయింగ్? ఇట్ ఈస్ బెండింగ్. ఒక సైడ్ మనము ప్రిఫరెన్స్ ఇవ్వడము, మనం అంతే చేసాం కదా. ఇంక్లినేషన్ అంటే ప్రిఫరెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 164 అయ్యాయి. సో నెక్స్ట్ క్లాస్లో మనం మిగతావి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.